హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ధనాధన్ ఫటాఫట్ కుక్కర్లో చేసుకునే సగ్గుబియ్యం పాయసం. మనం పండగ రోజుల్లో చాలా హడావిడిగా ఉంటాము. అలాంటప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసం చేయాలి అనుకుంటే దాని దగ్గర నిలబడి తిప్పుతూ ఉండాలి. అలా ఆ టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు ఇలా కుక్కర్లో వేసుకున్నామంటే 10 నిమిషాల్లోపే మీకు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఇది నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక ఇక్కడ నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. మీకు చూపించిన ఆ కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యము ఒక అర్ధగంట ముందుగానే నానబెట్టేశాను. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కుక్కర్లో వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం వేసుకున్నామో ఆ కప్పుతోటి 3 కప్పులన్నర వరకు పాలు వేసుకోవాలి. ఇంక సగ్గుబియ్యం నానబెట్టడానికి 2 కప్పులు వాటర్ వేసాను కదా, అదే వాటర్. ఇంక మళ్ళీ ఎక్స్ట్రా ఏం వాటర్ వేయలేదు. ఇంక సగ్గుబియ్యం వాటర్ అంతా పీల్చేసాయి కదా. ఇంక ఇప్పుడు సగ్గుబియ్యము పాలు అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని మూత పెట్టేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి. అందరికీ కూడా 3-4 ఉన్న స్టవ్లు ఉండవేమోలే, కానీ 2 స్టవ్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కదా. ఇంకా ఒక స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టేసుకొని మరో స్టవ్ మీద జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే 4 యాలక్కాయలు పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాను, అదే చూపిస్తున్నాను. ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి. ఇంక ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయి. అలాగే జీడిపప్పు, కిస్మిస్ మీరు తినే ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 20 దాకా జీడిపప్పులు, ఒక 20 దాకా కిస్మిస్లు తీసుకున్నాను. ఇంకా నెయ్యి వేడెక్కిన తర్వాత ముందు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి ఇంకా 1 నిమిషంలో మనకు వేగిపోతాయి అనుకున్నప్పుడు ఇంకా జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోవాలి. ఎక్కువ మాత్రం వేగనివ్వకండి ఇలాంటి వాటిని. ఇవి ఎంతవరకు వేగాలో అంతవరకు వేగితేనే పాయసానికి మరింత రుచి వస్తుంది. ఎక్కువ వేగిపోతే చేదొచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా చక్కగా వేయించేసుకోండి. 1 నిమిషం స్టవ్ దగ్గరే నిలబడేసి ఇంక ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇంక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. మనం 2 కప్పులు బెల్లం వేసుకున్నాం కదా, ఇది కరగటానికి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మనకు బెల్లంలో ఎక్కువగా ఇసుక తగులుతూ ఉంటుంది కదా. ఇంక ఇప్పుడు ఈ బెల్లం గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని ఇంక ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా మనం గెరెట్తో తిప్పుకుంటూ ఉంటే కనుక త్వరగా కరిగిపోతుంది. ఒకవేళ మీరు పంచదార వేసుకుందాము అనుకుంటే కనుక పంచదార అయితే మనం ఏం కరిగించుకోవాల్సిన అవసరం లేదు. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఆ వేడి మీద వేసేసామంటే చక్కగా కరిగిపోతుంది. ఇంక ఇక్కడ చూడండి కుక్కర్ కూడా మనకు విజిల్స్ వచ్చేస్తున్నాయి. 4 విజిల్స్ వస్తే చాలు మనకి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతాయి. ఇంకా మనం బెల్లం 2 కప్పులు తీసుకున్నాం కదా, మీరు స్వీట్ తక్కువ తినేటట్టయితే కనుక ఇంకొంచెం తక్కువైనా వేసుకోండి, ఒక 1/2 కప్పు వరకు. ఇంకా బాగా ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం పెంచి వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి చూడండి. ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీయాలి. చూడండి చక్కగా ఉడికిపోయాయి మనకి. ఇంక నేను ఈ పాయసం అయితే కొంచెం పలచగా ఉంటేనే ఇష్టపడతాను. మీకు ఒకవేళ చిక్కగా కావాలనుకుంటే ఇంకొక విజిల్ అయినా రానిచ్చుకోండి. ఇంక ఇప్పుడు మనకు బెల్లం పాకం కూడా చల్లారిపోయింది. ఈ బెల్లం పాకం కూడా ఇందులో వడకట్టేసుకోవాలి. బెల్లం పాకం మాత్రం కొంచెం చల్లారిన తర్వాతే వేడి తగ్గాకే వడకట్టుకోండి. ఒక్కొక్కసారి మనకు బెల్లం వేస్తే ఇరిగిపోయినట్టు అవుతాయి. ఇంక ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు, యాలక్కాయల పొడి కూడా అన్నీ వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను గెరెట్తో తిప్పుతూ ఉంటే పలచగా కనిపిస్తుంది కదా, ఇది పూర్తిగా చల్లారేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇది నేను మొన్న జనవరి 1 రోజు చేశాను. అంతే, ఎంతో టేస్టీగా ధనాధన్ ఫటాఫట్ 10 నిమిషాల్లోపే మనకి సగ్గుబియ్యం పాయసం కుక్కర్లో రెడీ అయిపోయింది. ఇంక ఇది అడుగంటుతుందనే భయం లేదు మనకి. ఎవరైనా సరే, వంట రాని వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, పండగ రోజుల్లో చాలా పనులుంటాయి కదా, అలాంటప్పుడు ఇలా దాని దగ్గరే నిలబడి తిప్పుతూ ఉండి అది అడుగంటుతుందేమో అని భయపడుతూ ఉండకుండా ఈసారి ఈ సంక్రాంతి నుంచి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.